నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సర్వసభ్య సమావేశాన్ని అసోసియేట్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారి అధ్యక్షతన కరీంనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో భారీ సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. నూతనంగా బ్యాంకు డైరెక్టర్లుగా నియమితులైన సందర్భంగా అసోసియేట్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారు బ్యాంక్ సభ్యులు ఎవరైనా సూచనలు సలహాలు ఇవ్వాలని కోరగా అందుకు స్పందించిన కొందరు సభ్యులు సూచనలు సలహాలు ఇస్తూ కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. అందుకు సమాధానంగా బ్యాంకు నూతన డైరెక్టర్లు అసోసియేట్ చైర్మన్ సిఇఓ గారు సమాధానమిస్తూ సభ్యుల సూచనలు సలహాలను పాటిస్తామని, సందేహాలను నివృత్తి చేస్తామని సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు. వారి మాటలు విందాం. చూసేందుకు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. టీడీ న్యూస్ కేఎన్ఆర్. సభ్యుల గురించి వెరిఫై చేయడానికి ఆల్రెడీ లెటర్ రాసాము. త్వరలోనే ఆఫీసర్ అలాట్ చేస్తారు. దాని గురించి చేయడం జరుగుతుంది. సభ్యులు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది చేయడం జరుగుతుంది. ఇది కాలంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది, తీర్మానాలు చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి, డివిజన్ వైజ్ ఎన్నికలు జరపడానికి మనం ఎంతమంది నిర్ణయించినారో అది ఆల్రెడీ తీర్మానం చేశారు. ఆ తీర్మానం కొనసాగిస్తూ మనం ఒకసారి సభ్యులందరూ సపోర్ట్ కొట్టినట్టయితే దాని తీర్మానాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను. ఇంకొకటి, సభ్యులందరూ కోరిన ఏంటంటే దొంగ ఓట్లు ఉన్నాయి, ఎవరిని దొంగ ఉన్నాయని దానిపైన ఆధార్ అనుసంధానం చేయాలని నిర్ణయించుకున్నాము. దాన్ని మీరందరూ ఓకే అంటే తీర్మానంగా ప్రవేశపెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, ఒప్పుకున్నట్టే నా రెండు ఓకే. శివ గారు 2 తీర్మానాలు అయినాయి. దాన్ని ఎంతమంది ఉన్నారో లెక్కలు తీస్తాము. అందరికీ అవకాశం ఇచ్చే అవకాశం ఇస్తాం. ప్రారంభమైనప్పుడు 100 రూపాయలే ఉండేది సార్. తర్వాత ఈ సహకార చట్టాల ప్రకారం ఏంటంటే 90 300 రూపీస్ ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఉన్నారు. సభ్యునికి ఉంటారు. ఓటర్ కావాలంటే మాత్రం 300 రూపీస్ ఉంటారు సార్. మీరు ఎవరైనా ఉంటే మీరు మిగతా అమౌంట్ పే చేస్తే, మీరు బ్యాంకు సమయం ఉన్నప్పుడు మీరు కేవైసీ లేటెస్ట్ డీటెయిల్స్ ఆ మిగతా అమౌంట్ పే చేస్తే మేము మీకు ఓటర్గా గుర్తిస్తాం. ఓకే సార్. మనకు జగిత్యాలలో అద్దె భవనంలో ఉంటున్నాం. త్వరలోనే ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ పర్మనెంట్ బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా కార్యవర్గం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జిల్లా సహకారాధికారి గారికి, మాతోటి కార్యవర్గ సభ్యులకు, మరియు ఈరోజు చేసిన గౌరవ సభ్యులందరికీ నమస్కారాలు. మన బ్యాంకు లావాదేవీల గురించి శివ గారు నివేదిక ద్వారా అందరికీ వివరించారు. మరి ఈరోజు గౌరవ సభ్యులందరూ ఇచ్చిన గౌరవ సలహాలు సూచనలన్నీ పాటించి బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడతామని భావిస్తున్నాను. టీసీఓ గారిని మాట్లాడవలసింది ఆ సందర్భంగా కోరుతున్నాను. కరీంనగర్ పట్టణ సహకార బ్యాంకు సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయ పాలకవర్గ సభ్యులు, గౌరవనీయ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే చాలామంది అభిప్రాయపడ్డట్టుగా నేటి సమావేశాన్ని మనం విస్తృతమైనటువంటి వేదికలో నిర్వహించుకోవడం, దానికి తగినట్లుగానే సభ్యులందరూ కూడా చాలామంది క్రియాశీలకంగా పాల్గొనడం ఎంతో ఆనందించదగినటువంటి విషయం. ఈ బ్యాంకు సహకార బ్యాంక్ అనేటువంటిది ఎవరితో బయట వాళ్ళది కాదు, సభ్యులకు సంబంధించిందే బ్యాంకు. ఈ బ్యాంకుకు చిట్ట చివరి అధికారం అంటే బ్యాంకు నిర్వహణకు బాధ్యత ఎవరంటే మన మహాసభనే. చట్టానికి లోబడి మహాసభ చేసేటువంటి తీర్మానాల ఆధారంగా మన యొక్క బ్యాంకు నిర్వహణ జరుగుతుంది. ఈ రాను మీరందరూ పాల్గొని ముఖ్యమైనటువంటి సలహాలు, సూచనలు, లోపాలు, అభ్యంతరాలు ఇవన్నీ తెలియజేసేందుకు మీరందరూ కూడా కృతజ్ఞతలు. అయితే ఎన్నికలకు సంబంధించి కూడా కొంతమంది అడుగుతున్నారు. ఈ వాస్తవంగా మన దేశం ప్రజాస్వామ్య దేశం, మన సంస్థ ప్రజాస్వామ్యంగా నడవాల్సినటువంటి పరిస్థితి. దీనికి గాను కొన్ని మనకు న్యాయస్థానాల్లో ఉన్నటువంటి వ్యాజ్యాల కారణంగా మనం సకాలంలో నిర్వహించలేకపోయినాం. ఆ వ్యాజ్యం ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది అయిన వెంటనే ఎన్నికలకు మనం సిద్ధంగా ఉన్నాం. ఓటర్ల జాబితాకు సంబంధించి కూడా కొన్ని విషయాలు తెలియజెప్పారు. దానిలో ఏంటంటే ఓటర్ల జాబితాను కూడా క్షుణ్ణంగా దాన్ని క్షాళన చేసి నిఖార్సైనటువంటి సభ్యుల్ని కూర్చి ఎన్నికలకు వెళ్తాం. తర్వాత కొంతమంది నామినీ అని 300 సభ్యుల, 100 సభ్యుల, 1000 సభ్యుల అని చెప్పి కొంతమంది అభిప్రాయం చెప్తున్నారు. సభ్యత్వం అనేటువంటిది ఒకటే ఉంటుంది. మన చట్టం ప్రకారంగా 300 రూపాయలు చెల్లించిన వాళ్ళకి ఇతర షరతులకు లోబడి ఓటు హక్కు అనే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒక మిత్రుడు అడిగారు ఏంటంటే 100 రూపాయలే ఉంది, మేము మిగతా కట్టుకుంటామంటే కట్టవద్దు. దీనికి ఏ తీర్మానం అక్కర్లేదు,
ఏ చట్టం అక్కర్లేదు. ఒక బ్యాంక్ ఓపెన్ చేస్తున్నాం, మరి ఏటీఎం కూడా ఓపెన్ చేస్తున్నాం. మరి ఇంకా ముందు కూడా మీరు ఏ సూచనలు చెప్పినా స్వీకరిస్తాం. మరి ఇప్పుడు కూడా లేదా వడ్డీ రేట్లను కూడా ఎక్కువ చేయడం జరిగింది. కామన్ సిటిజన్కు సీనియర్ సిటిజన్షిప్కు 8.5%, కామన్ వాళ్లకు 8% వడ్డీ రేట్లు కూడా పెంచడం జరిగింది. డిపాజిట్లు ఎవరైతే పెట్టారో వాళ్ళందరూ కూడా ఈ డిపాజిట్లు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. తప్పకుండా మనం ఉన్న బ్యాంకులు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుతుంది. గత 20 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మనకైతే తెలియదు. గత 20-25 సంవత్సరాల క్రితం దినదినం అభివృద్ధి జరుగుతుంది. బ్యాంక్ అయితే దినదినం అభివృద్ధి జరుగుతుంది. మరి గవర్నర్లు మరి ఈరోజు ఒక అవకాశం మాకు ఈ పాలక వర్గాలకు రావడం జరిగింది. గవర్నర్ మున్సిపల్ కనకన్న అంటేనే అర్బన్ బ్యాంక్, కనకన్న అంటేనే అర్బన్ బ్యాంక్ నిరంతరం శ్రమ చేసిండు. ఆయన దగ్గర గవర్నర్ కీర్తి చేసిండు. జగపతిరావు గారికి ఎమ్మెల్యే గారికి పిహెచ్గా ఉండి మరి బ్యాంకును నడిబొడ్డులో నిర్మాణం చేసి ఒక జాగా కేటాయించుకొని బ్యాంకు నిర్మాణం చేయడం జరిగింది. నిజంగా వారిద్దరు కాంబినేషన్, నేను చిన్నపిల్లలని వారిద్దరి కాంబినేషన్లో మేము చూడడం జరిగింది. అప్పుడు మేము కార్యకర్తగా వారికి పనిచేయడం కూడా జరిగింది. అలాగే మరి రాజేష్ అన్న కూడా బొమ్మరాజు రాజేష్ అన్న కూడా మరి అప్పుడు ఆయన చైర్మన్ అయిన వారు చైర్మన్. తప్పకుండా వీళ్ళిద్దరి నేతృత్వంలో సరే వాళ్ళ తర్వాత వచ్చే పాలక వర్గం కూడా బ్యాంకు అభివృద్ధి చేసింది. కాదు చేయలేదు అనడం లేదు. తప్పకుండా వాళ్ళ సేవలు కూడా మా పాలక వర్గం కాకపోయినా వచ్చే పాలక వర్గం ఉన్నా వాళ్ళని శ్రద్ధగా తీసుకొని తప్పకుండా ఇప్పుడు ఒక మిత్రుడు చెప్పిండు, ఎవరైతే కళ్యాణ భాగంలో అనుకుంటా బయట ఒక మాట చెప్పిండు, ఎవరైతే ఆ పాలక వర్గ సభ్యులు ఉన్నారో వారిని కూడా సన్మానం చేయాలి. అప్పుడైతే కనకన్నతో ఉన్న పాలక వర్గ సభ్యులు, ఆ రాయేశ్వరతో ఉన్న పాలక వర్గ సభ్యులు కూడా సన్మానం చేయాలని చెప్పాడు. తప్పకుండా వచ్చే జనరల్ బాడీ మీటింగ్ లో వాళ్ళని కూడా ఆహ్వానం పలికి మరి ఈ కమిటీ తీర్మానం చేసి తప్పకుండా సన్మానం చేసే ప్రయత్నం చేస్తామని మనసా బాధ కొరకు సెలవు. జై హింద్. ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మూల లక్ష్మీ రవీందర్ రెడ్డి గారు వంద సమర్పణ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. వచ్చిన సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ సూచనలు సలహాలు పాటిస్తూ మేము కూడా అలా ముందుకు పోతామని, ఈ బ్యాంకును ముందుకు నడిపించాలని, మరిన్ని బ్రాంచ్లు ముందుకు చేసుకోవాలని. ధన్యవాదాలు. For more updates, for more videos, please subscribe DD News KNR. Assalamu alaikum, namaskaram, dhanyawad.